డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి, తరుణి పత్రిక ఎడిటర్, నులివెచ్చని గ్రీష్మం గురించి వారి సమీక్షను ఇక్కడ వ్రాశారు. ఆనంద డోలికల దాంపత్య జీవితం, నులివెచ్చని గ్రీష్మం నవల. ప్రముఖ రచయిత్రి మాలాకుమార్ గారు ఎన్నో మంచి కథలు రచించారు. ఈ నులివెచ్చని గ్రీష్మం నవల వీరి తొలి నవల. తరుణి అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురించాం. పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది. పెళ్లి జీవన మాధుర్యానికి తొలిమెట్టు. కష్టసుఖాల సంగమమే సంసారం. నిలిచి గెలవాలి. భార్యాభర్తల్లో ప్రేమైక భావన, భరింపుల బాధ్యత ఉంటేనే ప్రచండ ఉష్ణం కలిగించే గ్రీష్మం కూడా నిలువెచ్చగానే మారుతుందని చెప్పదలుచుకున్న నవల. కథా నాయికా నాయకులైన సుభద్ర, అర్జునులు ఎండవేడిమిల ఇండియా నుంచి చల్లని అమెరికాకు వెళ్లాలనుకున్న ప్రహసనంతో మొదలైన కథ. అక్కడున్న తమ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, మనవరాళ్లతో 6 నెలల అనుభవాలను అలవోకగా కుప్పబోశారు. హార్డ్ ఫీలింగ్స్ ఆఫ్ ఒరిజినల్ కంట్రీ టు అదర్ కంట్రీతో పాటు తమదైన కోణంలో నిత్య సత్యాలను, దృశ్య సందర్భాలను ఆకర్షణీయంగా చెప్పిన డయాస్పోరా నవల. బ్రతికే పద్ధతులు వేరైనా మానవ జీవిత సంఘర్షణలు, సంవేదనలు, సంతోషాలు ఎక్కడైనా ఒక్క తీరుగానే ఉంటాయని చెప్పిన నవల. భారత భాగవతాల్లోని కథను తీసుకుని మంజరి ద్విపదలో అందంగా రచించిన తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం కావ్యం గుర్తుకు వస్తుంది. ఈ నవల చదివితే ఋతుధర్మాలతో ప్రకృతి, మానవీయతతో మనిషి ఒకటే, కుటుంబం, భూగ్రహం ఒకటే, అనుబంధాలు, ఆప్యాయతల నడుమ నమ్మకం ఎంత బలమైందో చెప్పిన నవల. మొగుడు పెళ్లాల మధ్య నేను ఒక మెట్టు తక్కువ అనుకున్నంత మాత్రాన నష్టమేమీ లేదని ఎంత బాగా చెప్పారో. హాయిగా చదవచ్చు, ఆనందించవచ్చు. మాలాకుమార్ గారికి అభినందనలు. హాయ్, ఇది నా కొత్త పుస్తకం, డయాస్పోరా నవల. డయాస్పోరా నవల తెలుగులో రావటము ఇది 3వదని విన్నా నేను. 2 పుస్తకాలు డయాస్పోరా నవలలో 2 అమెరికాలో వచ్చాయట. మన ఇండియాలో రావటం మటుకు ఇదే మొదటిసారని ఎవరో చెప్తే విన్నా నేను. నా అమెరికా అనుభవాలతోటి నేను మా ఏమండి మినియాపోలిస్లో, అట్లాంటాలో, కాలిఫోర్నియాలో సీనియర్ సిటిజన్ సెంటర్కి వెళ్ళి అప్పుడు అందరూ అమెరికన్స్ని కలుసుకున్నప్పుడు వాళ్ళతో మాకైన స్నేహితము, మేము చూసిన వాళ్ళ ఇళ్ళు అవన్నీ వివరిస్తూ రాసిన డయాస్పోరా నవల ఇది. నులివెచ్చని గ్రీష్మం.